10 సంవత్సరాల నుంచి ఇల్లు కొనుక్కున్నందుకు మాకు ఇప్పుడు ఈ బాధ. अगर हम छूट गए एक दूसरे से हम लोग मर जाएंगे. గాంధీజీ ఉంటే ఇట్లా చేసే వాళ్ళు అస్సలు కాదు. గట్టాలే సంవత్సరం అప్పుడే చెప్పేయచ్చు కదా. కట్టుకున్నారు 100 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది వచ్చి కడుంది. మా ఇల్లు కూలపోతే మేము ఎక్కడ ఉండాలి? ఇయ్యమండి, మేము ప్రాణాలైనా వదులుతాం కానీ మా ఇల్లు మేము మాత్రం ఇయ్యమండి. నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు. కుక్కను గాన సింహాసనం మీద కూర్చోబెట్టి ఇట్లా నాకుతుంది ఇట్లా నాకుతుందా ఆయన అక్కడిక్కడ నాకుతున్నాడు. ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, పేదల కండగా నిలబడతాం. నువ్వు విధ్వంసం చేస్తానంటే చూస్తూ ఊరుకోం. మేము ఏడవై బతకాలి, ఏడవై ఉండాలి. ఎందుకు గులబడతారు మా ఇండ్లు? ఎందుకు సార్ మరి ఇల్లు తీసుకోవడం కాదు, మా జనాలు అందరూ చంపేసే సార్ నువ్వు. మరి మా సేవల మీద పట్టుకొని ఏం బిజినెస్ చేసుకుంటావో ఏం చేసుకో మరి. ఎక్కడ బుల్డోజర్లు వచ్చినా స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నాయకత్వాన్ని చెప్పండి, తప్పకుండా మీకు అండగా నిలబడతామని చెప్పి కూడా ఈ రాష్ట్రంలోని పేద ప్రజానికానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.